హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. మొన్నటి అలాగే నిన్నటి వీడియోలో టైం బాగలేనప్పుడు ఇంట్లోనే ఉండి గ్రహాల ప్రభావం తగ్గించుకోవడం ఎలా అని తెలుసుకున్నాం కదండి. ఆ వీడియో లింకు నేను కింద ఇస్తాను, ప్లేలో చూడండి. మీరు చూడనట్లయితే గ్రహాల ప్రభావం బాగలేనప్పుడు మనం ఆలయాలకు వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఇలా చేసుకోవచ్చని పండితులు కూడా చెప్తున్నారు కదండి. జాతకాలు తెలిసిన వారు ఆలయాలకు వెళ్ళి పూజ చేయలేని వారు ఇలా చేసి చూడండి నమ్మకంతో. కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే. మన ఇష్టం తీరాలి అంటే కష్టాన్ని భరించాలి కదండి. మన మంచి కోసం మన కష్టాన్ని సమయాన్ని కేటాయించాలి కదా. అందుకే ఇవి ప్రతిరోజు పఠించండి లేదా వినండి. మీకు కానీ మీ ఇంట్లో వారికి కానీ జాతకాలు తెలిసినట్లయితే ఆ జాతకాల్లో ఈ దశలు జరుగుతున్నట్లయితే ఇవి పఠించండి. సూర్య మహాదశ జరుగుతున్నవారు ఆదిత్య హృదయం స్తోత్రం పఠించండి. చంద్ర మహాదశలో ఉన్నవారు శివ సహస్రనామం పఠించండి. బుధ మహాదశలో ఉన్నవారు విష్ణు సహస్రనామం పఠించండి. కుజ మహాదశలో ఉన్నవారు సుందరకాండ పఠనం చేయండి. ఇక శని మహాదశలో మహామృత్యుంజయ మంత్రం చదవండి. ఇక శుక్ర మహాదశలో శ్రీ సూక్తం పఠనం చేయండి. ఇక బృహస్పతి అంటే గురు మహాదశలో గజేంద్ర మోక్ష పఠనం చేయండి. రాహు మహాదశలో అయితే గాయత్రి మంత్ర జపం చేయండి. ఇక కేతు మహాదశలో అథర్వ శీర్ష స్తోత్రం పఠించండి. ఇలా ఇంట్లో మీ దశలను బట్టి ఆ వారాల్లో పై చెప్పిన వాటిని ఆచరిస్తే తప్పకుండా గ్రహశాంతి కలుగుతుందండి. 41 రోజులు పఠించి చూడండి, మంచి ఫలితం మీకే తెలుస్తుంది. ఎవరికి ఏమీ తెలియవు, పెద్దల నుండి తెలుసుకునే మంచిని ఇలా 10 మందికి తెలియజేస్తూ అందరూ బాగుండాలి అనుకునే ఓ చిన్న మనోసంకల్పం. కాబట్టి ఎంతో అనవసరపు విషయాలకు కాలాన్ని వృధా చేస్తున్నాం మనం. మన వారికి మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కాస్త సమయాన్ని భగవంతుడి దగ్గర మన మనసుని నిలిపేందుకు కల్పిద్దాం. నమ్మకంతో చేసి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. అలాగే నవగ్రహాల దోషాలు తొలగిపోయి నవగ్రహాల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది.